అందరికీ నమస్కారం. ఈ మధ్య కాలంలోన నేను విషయాలు తెలుసుకున్నాననమాట. ఏంటంటే, ఆ విషయాలు మీతోటి చాలా వరకు చెప్పాలి. ఏం విషయాలు చెప్పాలంటే, నేను ఈ మధ్య కాలంలో చాలా హాస్పిటల్‌లోన చాలా మందిని చూసాననమాట. అనారోగ్యంతోటి చాలామంది బాధపడుతున్నారు. సరైన పోషకాలు లేక, మొత్తం కల్తీ ఫుడ్ వల్ల, కల్తీ మందు వల్ల, అంతా కల్తీ జరగడం వల్ల చాలామంది హాస్పిటల్ పాలై అనారోగ్యాన్ని కోల్పోతూ చాలామంది చనిపోతున్నారనమాట. దీని గురించి చెప్పాలి అంటే ఫస్ట్ మనం మనం చేసిన పొరపాటే మనకి ఇలా జరుగుతుందనమాట. ఇలా ఎందుకు జరుగుతుందంటే అందరం పల్లెటూరులను వదిలేసి మొత్తం చాలామంది సిటీలలోకి వెళ్ళి సంపాదించుకోవడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ వ్యవసాయం చేయడానికి ఎవరు లేక ఇక్కడ ఉన్న భూములన్నీ ఇలా పడబడిపోయి ఇక్కడ మొత్తం పడిపోయి అక్కడ ఉన్న ఉమ్, సగం బడ కెమికల్స్ కలిసిన భోజనం కానీ లేకపోతే మందులు కానీ ఏదైనా మొత్తం కల్తీ వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందనమాట. సరైన వైద్యం లేక, సరైన మందులు లేక, సరైన ఫుడ్ లేక, సరైన తినే పదార్థాలు ఇలా పరిస్థితి ఇలా జరుగుతుంది కాబట్టి దీని గురించి మనమే ఆలోచించాలి. ఎందుకంటే రేపటి భవిష్యత్తు తెరలైపోతుంది. ఈ రోజులల్లో చాలామంది చిన్న పిల్లలే 16 ఏండ్లు రాముందుకే యవ్వనస్తులు అవుతున్నారు ఆడపిల్లలు. అలాగే చికెన్‌లోన లేకపోతే ఇంకా ఏదైనా గానీ పదార్థాలు తీసుకున్నప్పుడు గానీ, వాళ్ళలోన కోపం గానీ, కామం గానీ, క్రోధం గానీ ఇలాగా చాలా పెరిగిపోతున్నాయన్నమాట. ఆటోమేటిక్‌గా వాళ్ళకొచ్చేస్తుంది. వయసు రాముందుకే ఇలా కొన్ని ఇలా జరిగిపోతున్నాయన్నమాట. ఈ సమాజాన్ని మనం చెడగొట్టుకోవాలన్నా గానీ, బాగుపరచుకోవాలన్నా గానీ అంతా మన చేతుల్లోనే ఉంటుంది. ముందుగాలుగా ఏందంటే నాకేం సంబంధం లేనట్టు అందరూ ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోతుండ్రు. ఎవరి పనిలో వాళ్ళు ఇదైపోతుండ్రు. ఒకళ్ళనొకళ్ళు పట్టించుకోరు. మనం అంతా కలిసికట్టుగా ఉంటేనే ఏదైనా మనం చేయగలం. ఏ పనైనా చేయాలి అంటే నలుగురు చేయగలిస్తేనే మనం ఏదైనా సాధించగలం. కాబట్టి మనం దీని గురించి ఆలోచించాలి. ఎందుకంటే ఈ రోజులలో బిజినెస్ అని ఏదన్నో ఆ పనని, ఈ పనని ఏదో ఒక పనికి మనం మన పని మీద మనం నిలవైపోతున్నాం. కానీ ఏందంటే అలాంటి టైంలోన మనకి ఏదైనా సరైన చెప్పడానికి లేనప్పుడు మన జీవితం అనేది ఆగమైపోతుంటుంది. కాబట్టి మనం అర్థం చేసుకొని బతకాలి. అలాగే మనం ఎలాంటి సిచ్యువేషన్లు ఎదుర్కొంటున్నాం, ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి ప్రాబ్లమ్స్ మనకి ఎదురవుతున్నాయి, ఎలాంటిది ఇలా జరుగుతుంది కాబట్టి మనం దీని గురించి మనం ఆలోచించాలి. మనం కలిసి ఉంటేనే మనం ఏదైనా చేయగలం. అలాగే మనం ఆస్తుల కోసమైనా కానీ దానికోసం దీనికోసం గొడవలు పెట్టుకుంటూ మనం చాలా ప్రతిదానికి సెల్ఫిష్ లెక్క మనం బిహేవ్ చేస్తూ ఏదో జరిగిపోతుంది కాబట్టి మనం కాపాడుకునే బాధ్యత అనేది మన మీద ఉన్నది. అలాగే మనం చేసే ప్రతి పనిలోన గానీ మనం ఏదైనా గానీ శ్రద్ధ తీసుకుంటే ఖచ్చితంగా అది మనం సాధించగలం అనేది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మన జీవితంలో ఒక లక్ష్యం సాధించాలంటే బాగా చదువుకోవాలి, ఎదగాలి, ఇది చేయాలనేదే కాదు. అలాగే సమాజంలోన నాకేం సంబంధం లేనట్టు ఉంటే మాత్రం చాలా ఇబ్బంది పడేది మనమే. కాబట్టి మనం ఏదైనా గానీ మనం ఆలోచించుకోవాలి. మనం ఇంత చదువుకున్నప్పుడు గానీ మన చదువుకి వాల్యూ ఉండాలంటే మనం తెలవని వాళ్ళకి తెలియజేయాలి. తెలిసిన వాళ్ళతోటి మాట్లాడాలి. ఇది చేసేది మంచిదా? ఇది చేసేది కరెక్టేనా? ఇది ఎట్లనా? ఇది ఇట్లనా? అని మనం ప్రతి విషయాన్ని మనం తెలుసుకోవాలి. మనం తినే ఫుడ్‌లోన మంచిదా? కాదనేది తెలుసుకోవాలి. అలాగే మంచిగా క్వాలిటీ ఉందా? లేదా? అనేది మనం చెక్ చేసుకోవాలి. 1, 2 సార్లు చెక్ చేసుకోవాలి. లేకపోతే వాళ్ళు తెలియకుండా తినడానికి అనవసరంగా చిన్న చిన్న పిల్లలైతుంది, పెద్దవాళ్ళైతుంది, ముసలి వాళ్ళైతుంది, యవ్వనస్తులు గానీ, ఎవ్వరైనా గానీ అనుకోని పరిస్థితుల వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొని వాళ్ళు చెప్పుకోలేక, ఇది చేసుకోలేక అందులో ఒకటి హాస్పిటల్ పాలై అనుకోకుండా ఇలాగా ఎన్నో జరుగుతున్న పరిస్థితులు కాబట్టి దీని గురించి మనం తెలుసుకోవాలి. అలాగే ఉన్న రోజు రోజుకి మనం ఎదుగుతున్నాం అనుకుంటున్నాం. కానీ మనం ఎదగటం కాదు. ఈ సమాజంలోన మనం ఏం తెలుసుకుంటున్నాం? ఏం జరుగుతుంది? అసలు మనం తీసుకున్న దానికి మనం ఎంత చేసిన దానికి మనకి ఏమొస్తుంది? మనకి ప్రతిఫలంగా మనకి ఏం లభిస్తుంది? అన్నది మనకు ఖచ్చితంగా ఆ విషయం అనేది దాని గురించి మనం తెలుసుకోవాలి. తెలుసుకోకుండా మనదే అన్నట్టు మన జీవితం అట్లా వెళ్ళిపోతూనే ఉంటారు. కానీ మన ఇంట్లో ఉన్న ఒక మధ్య తరగతిలో ఉన్న ఒక ఇల్లుందా? ఒక వాకిలుందా? ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఇంట్లోకి నీళ్ళు వస్తున్నాయా? కరెంట్ ఉందా? అసలు ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్నాయి? కొన్ని గ్రామాల్లోన కరెంట్ ఉండదు. కొన్ని గ్రామాల్లోన సరైన వసతులు ఉండవు. కొన్ని గ్రామాల్లోన తినడానికి సరిగ్గా తిండి ఉండదన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్ ఇలాంటి పరిస్థితుల్లోన ప్రభుత్వానికి అర్థం అవుతుందో అర్థం కాదో నాకు తెలియదు. కానీ ఎలాంటి కొంతమందికైతే ఇల్లులు లేక, వాకిళ్ళు లేక రోడ్ల మీద గుడిసెలేసుకొని ఉంటున్నారు. వచ్చిన వాళ్ళకి మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి. రానోళ్ళకైతే అసలు పట్టించుకోరు. ఎందుకంటే ఈ రోజులలో డబ్బులు పెట్టంది ఏ పని కాదనమాట. అలా ఉంది పరిస్థితి.
ఎందుకంటే మనం ఈ కొంతమంది అయితే డబ్బులు పెట్టలేరు, చేయలేరు. ఇది కాదు. కాబట్టి దీని గురించి మనం తెలుసుకోవాలి. ఇలా అనుభవస్తులు ఉన్నవాళ్ళు చెప్పరు. ఎందుకంటే వాళ్ళు చదువుకున్నారు. వాళ్ళకింత డబ్బు వస్తుంది కాబట్టి వాళ్ళు ఇదేనా చదువుకున్నది, ఇదేనా మనకు నేర్పింది. మీకు మీరు కష్టపడి చదువుకున్నది నలుగురికి ఏదన్నా ఉపయోగపడేది చెప్పాలి కానీ మీరు మళ్ళీ డబ్బులు సంపాదించుకొని మీరేదో చేసుకొని ఇట్లా అయితే సమాజంలో సరే నీ జీవితం బాగానే ఉంటుంది కానీ నీ నీ అక్కలు కానీ, నీ చెల్లెలు కానీ, నీ తమ్ముళ్ళు కానీ రేపు రోజులల్లో నీ ఫ్యామిలీ కాకుండా నీ చుట్టాల పక్కలు కానీ ఎవరైనా కానీ రేపు రోజులల్లో అనుకోకుండా ఇలా జరుగుతుంటాయి. కాబట్టి విధి అనేది ఎవరికైనా మనం తప్పు చేసినాం అనేది మనం తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే మాత్రం వీధి అనేది ఎవరిని వదిలిపెట్టదు. వీధి అనేది వింత నాటకంలోన మనకు జీవనం అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఎన్ని ఆటలైనా ఎన్ని చేసినా కానీ రేపటి రోజులలో అది మనకి గుణపాఠం నేర్పుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా దాని గురించి మనం తెలుసుకోవాలి. తెలిసింది నలుగురికి చెప్పాలి. మనం ఏం తెలియనట్టు మనం ఏదో మనం ఉంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం విధి అనేది మాత్రం ఎవరిని వదిలిపెట్టదన్నమాట. అలాగే మనం చేసిన పొరపాట్లు కానీ మనం సర్దిద్దుకోవాలి. మనం ఏదన్నా ఇది చేసినా కానీ దాన్ని మనం తీసుకున్నవాడే నిజమైన జీవితం అనేది. అలాగే కానీ మనం ఇక అంతా ఎట్టయినా నాకు డబ్బులు ఉన్నాయి, లేకపోతే నాకు అది ఉంది, నాకు ఇది ఉంది అనుకుంటా మనకి ఏదో మనం ఇది చేస్తే మాత్రం రేపటి రోజులల్లో మొత్తం మన జీవితం అనేది జీరోకి పడిపోతుంది అనమాట. అందుకనే ఎప్పుడైనా కానీ ఎవరితోటి సాయం లేకుండా ఏ పని కాదు. కాబట్టి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రోజులల్లో బాగా పలుకుబడి ఉన్న వాళ్ళని లేకపోతే ఇది ఉన్న వాళ్ళని మేము ఇది చేయగలం అది చేయగలం అనేది కాదు. ఒకటేంటంటే మధ్యతరగతి జీవితాల గురించి ఒక్కసారి ఆలోచించాలి. వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి పట్టించుకున్నప్పుడు ఎన్ని ప్రభుత్వాలు మారుతుంది, ఎంత ఇదైతుంది, ఎంత ఇది చేస్తుంది. మన మన పరిస్థితి మన ప్రాబ్లమ్స్ మనకు మారినప్పుడు మీరు ఎంత ఇది చేసినా కానీ ఊర్లోన ఒక 10 మంది బాగుపడితే బాగుపడ్డట్ట, ఊరంతా బాగుంటే బాగున్నట్ట. మరి నాకైతే ఆ విషయం గురించి అయితే మరి మీరే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక నలుగురిని ఒక మంచి ఊర్లోన ఒక నలుగురిని పట్టుకుంటే అది మంచితనంగా అది అయిపోయింది అనుకుంటే ఇక అదంతేనా. ఇక ప్రతి ఇంటిలోన ఏం సమస్య ఉంది, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్నాయి, వాళ్ళకి ఎట్లా ఉంది పరిస్థితి అనేది తెలుసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అందుకనే ఈ రోజులల్లో చాలామంది అమ్మ నాన్న కూడా అనాథాశ్రమంలో ఉండి కొంతమంది అయితే తిండి దిగాని లేక ముసలి వాళ్ళు ఏం దోచక పండ్లకు వెళ్ళి కళ్ళు సరి కనపడక వాళ్ళు అయినా కానీ వాళ్ళకి కాలు బాగలేకపోయినా చెయ్యి బాగలేకపోయినా వాళ్ళు దోలాడుకుంటూ ఏదో ముసలి వాళ్ళు అయినా కానీ ఏదో పని చేసుకుంటే ఈ రోజులలో బతుకుతున్నారు. వాళ్ళ కోసం కనీసం ఏమన్నా వస్తుందా, ఏమైనా చేస్తురా, లేకపోతే ఏం జరుగుతుంది, ఏమైనా చేయాలా, ఏమైనా మంచి కార్యక్రమాలు ఏమైనా చేయాలా అనే దాని గురించి మీరు ఆలోచించాలి. ఇది చేయాలి. ఇంకా చాలా చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి. కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. అన్నీ ప్రతి ఓటేసినప్పుడు అయితే ప్రతి ఇంటికి తిరుగుతారు, గల్లీ అన్నీ తిరిగి మీ ఇంట్లో అది ఉందా ఇది ఉందా అన్నీ తెచ్చేస్తాం చేసేస్తాం అంటారు. తెల్లారి తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఎవరిని పట్టించుకోరు, కథం అయిపోయింది అంతే. ఇక అలా ఉందన్నమాట జీవితం. మరి ఇక అలాంటి జీవితాన్ని ఉన్నప్పుడు మరి ఇలా ఇలా ఎందుకంటే ఇప్పుడు అంతా దేవుని దయ, అంతా దేవుడే చూసుకుంటారంటే సరిపోతుందా? మీరు తప్పు చేసి అంతా ఇంత డబ్బులు నేను దేవునికి వేసినా ఇక సరే అంతా దేవుడు చూసుకుంటారులే అనుకొని తప్పు చేసి తప్పుని మొత్తం దేవుని మీద నెట్టేసి దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఖచ్చితంగా ఊరుకోడు. ఎందుకంటే ఎవరిదైనా మంచి అయినా చెడైనా సామాన్యుడైనా ఉన్నోడైనా పెద్దోడైనా ఎవరైనా కానీ ఎవరికైనా దేవుడు ఒక్కడే. కాబట్టి ఆ దేవుడు మనల్ని ఖచ్చితంగా ఏదో ఒక విధంగా మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. కాబట్టి సరైన న్యాయం చేయాలని, అందరికీ సమానత్వం కావాలని, అలాగే ఇంకా వాళ్ళకి సరైన అన్నం కానీ సరైన వసతులు కానీ అన్నీ కల్పించాలని కోరుకుంటున్నాను. అలాగే తినే పదార్థాలు కానీ ఏదైనా కానీ వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ప్రతి జీవిలోని ఎన్ని హాస్పిటల్లో నేను తిరిగాను, చూశాను, ఎలాంటి సిచ్యువేషన్ ఎలాంటి పరిస్థితులు ఇలా ఇదవుతున్నాయో నేను దగ్గరుండి కళ్ళతో చూశాను. కాబట్టి నా మనసు అయితే చాలా బాధపడింది. కాబట్టి మీరు మిత్రులారా చాలామంది ఆలోచించండి దీని గురించి. ఒకసారి మన నాన్నలు, మన తాతలు, మన పిల్లలు, మనం ఉన్న జీవితం ఏంటి అనేది ఒక్కసారి ఆలోచించండి. దీని గురించి మీరు ఆలోచించుకోండి. మీరు మీ భార్య పిల్లలతోటి ఒకసారి మీరే దీని గురించి ఇది చేసుకోండి, మాట్లాడుకోండి. ఎందుకంటే జీవితం అనేది పోతే మళ్ళీ మళ్ళీ రాదు. కాబట్టి నాన్న అయినా, అమ్మ అయినా, అక్క అయినా, చెల్లెైనా, భార్య అయినా, పిల్లలైనా ఏదైనా ప్రాణమే. కాబట్టి ప్రాణాన్ని మనం కల్తీ కాకుండా చూసుకోవాలన్నదే నా ఉద్దేశం. అలాగే ఇంకా మనం ఉన్న వస్తువులు కూడా బాగుపడాలి, అందరి జీవితాలు బాగుండాలి, అందరిలోన ఇది కావాలనేదే నా ఉద్దేశం. అందుకే నేను ఈ వీడియో చేయడం జరుగుతుందన్నమాట.
ఇంకా ఇంకా చెప్పాలి అంటే మనం ఇంకా ఉన్నాయి చెప్పుకోవాలంటే చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి. కానీ ఏంటంటే మనకి టైం సరిపోదనమాట. ఆఖరికి మనం చెప్పిన మాటలు వినడానికి కూడా సరిగ్గా ఎవరు ముందుకు రారనమాట. ఎవరు ఇది చేయరు. ఇలాంటి సిచ్యువేషన్‌లో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. మన పరిస్థితి ఎందుకు మారట్లేదు? మనం ఎందుకు ఎప్పుడు ఇదే జీవితంలో ఉండాలా? ఎందుకు మార్పు రాదు? ఆ! వాళ్ళ జీవితం బాగుంది. మన జీవితం ఎందుకు బాగుండట్లేదంటే వాళ్ళు ప్రశ్నిస్తుర్రు. లేకపోతే మనం ప్రశ్నించట్లేదు. లేకపోతే వాళ్ళ దగ్గర ఏముంది? మన దగ్గర ఏం లేదు. ఏంటంటే మనం చేసేదేంటి? మన పరిస్థితి ఏంది? మన ప్రాబ్లమ్స్ ఏంటి? మనల్ని ఎవరైనా పట్టించుకుంటే కదా! ఎందుకంటే మనం మనం మన మన గురించి ఎవరైనా అడిగితే కదా! నువ్వు తిన్నవా? తాగినవా? అసలు ఏంది? నీ పరిస్థితి ఏందని ఎవరైనా కనుక్కుంటే కదా! ఎవరైనా ఇది చేస్తే కదా! తెలిసేది. ఎన్నో ప్రాబ్లమ్ ఏంటిది ఇది ఇంత సిచ్యువేషను? ఏంది ఈ పరిస్థితి? అంతా ఏమి లేకుండా ఒక్కోసారి ఏంది ఆఖరికి నా మీకే అర్థం కావాలి పరిస్థితి అనేది. ఎలాంటి సిచ్యువేషన్ ఇది? ఏంది ఇది? ఆఖరికి ఉన్న పాత రోజుల కాలం నుంచినే ఇప్పటిదాకా అసలు ఏం మారుతుంది? ఏం వస్తుంది? ఈ మధ్యన ఎవరు ఆగమైతుర్రు? ఎవరు అన్యాయం అయితుర్రు? ఎవరు ఇది చేస్తుర్రు? ఎవరు ఏమైతుర్రు? అనేది మనకు మనమే తెలుసుకోకుండా ఇదవుతున్నాం. అసలు ఏంటిది ఇది? అనేది మనల్ని మనమే ఒక్కసారి ప్రశ్నించుకుంటే మన తప్పేందో మనకు తెలుస్తుందని నేను అనుకుంటున్నాను. దయచేసి మీరందరూ అర్థం చేసుకోండి. మన పరిస్థితుల ప్రాబ్లం నుంచి మనం బయటపడాలి. మన సిచ్యువేషన్ నుంచి మనం బయటపడాలి. నలుగురికి మనం చేయూతనియ్యాలి. తెలవని వాళ్ళకి తెలిసేలా చెప్పాలి. తెలిసిన వాళ్ళైనా కానీ నలుగురితోటి మాట్లాడి మనం ఇది తప్పు, ఇది మంచిది, ఇది ఇట్లా చేయాలని మనం తెలుసుకుంటేనే మనం ఒకరినొకరు సాయం చేసుకుంటేనే మనం ముందుకెళ్ళగలం. అలాగే మన పరిస్థితులు మన ప్రాబ్లమ్స్ మారుతాయి. అలాగే మనం ఉన్న సిచ్యువేషన్లు కూడా ఇది కావాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఇంకా మాట్లాడే విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి మీరందరూ దయచేసి గమనించగలరని నేను కోరుకుంటున్నాను.